పవిత్ర, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చెడిపోయిందనే ముద్రతో పుట్టింటికి వెళ్ళి అవమానాల మధ్య బ్రతకాలనుకుంటున్నావా? లేకపోతే నిప్పుల్లోకి దూకి నీ పవిత్రత నిరూపించుకోవాలనుకుంటున్నావా? నిప్పుల్లోకి నీళ్లలోకి దూకి నా పవిత్రత ఎవరికి నిరూపించాలి? కళ్ళారా నిజాన్ని చూసి కూడా కట్టుకున్న మొగుడే అబద్ధం చెప్పి నన్ను పతిత అన్న తర్వాత ఇంకా నా పాతివృత్యాన్ని ఎవరి కోసం నిరూపించాలి? తాళి కట్టిన ఆయనే. ఇంకా వాణ్ణి నీ మొగుడని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నిన్ను నీతి మాలింది అన్న వాళ్ళందరి చేత నిప్పు లాంటి దాన్ని మనం ఒప్పించగలం. కాకపోతే నువ్వెవడవరా అని నన్ను అడిగితే నీ మీద పడిన కొత్త మరక చెరపకపోగా మన మధ్యన్న పాత కథ బయటపడుతుందేమోనని భయపడుతున్నాను. బయటపడితే మాత్రం ఏముంది? బయటపడినా పర్వాలేదని ఒక్క మొక్క చెప్పు చాలు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు నరికి చంపాల్సింది వాళ్ళని కాదు, నన్ను. నా చుట్టూ ఆశలు అల్లుకున్న నీ మనసుని నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలు చేసిన పాపిష్టిదాన్ని. నాకు చావే తగిన శిక్ష. అందుకే నీ చేతులతోనే నన్ను చంపేకిష్టయ్యా. అప్పుడే నేను చేసిన పాపానికి పరిహారం ఉంటుంది. నన్ను చంపేకిష్టయ్యా, నన్ను చంపే. పవిత్ర, చావు కష్టాలకు పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు అనాథవే, నేను అనాథనే. అలాంటప్పుడు మనిద్దరం కలిసి బతకడం నేరం కాదు. ఇంకా నువ్వు ఈ లోకానికి భయపడి చావునే కోరుకుంటే కనీసం ఆ చావునైనా నీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించు. ఇంకో గంటలో పట్నం వెళ్ళే రైలు వస్తుంది. ఇద్దరికి టికెట్లు తీసుకుని నేను స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నిండు మనసుతో నాతో రాదలుచుకుంటే వచ్చేసేయి. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. లేదంటే ఈ జన్మకిక లేననుకో. పవిత్ర, నా మొహం కూడా చూడటానికి నీకు అసహ్యంగా ఉంది కదా? పవిత్ర, ఇదిగో బ్యాట్ లైట్. స్టేషన్కి వెళ్ళే దారంతా చీకటి. దారిలో పురుగు పుట్ర ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు. నిన్ను కన్నవారింటికి వెళ్ళమంటలేదు, కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళమంటున్నాను. నీకోసం ఎదురు చూసే కిష్టైన కలిసి మీరిద్దరు కలకాలం హాయిగా ఉండమని కోరుకుంటున్నాను. నాకు ఇదంతా ఎలా తెలిసిందనే? తెలిసింది కాబట్టే మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. అందుకే అందరి ముందు నేను బయటికి పంపించేయమన్నాను. పవిత్ర, నేను మా ఇంటికి తీసుకొచ్చినంత గౌరవంగానే పంపాలనుకున్నాను. కానీ మా నాన్న పాతకాలం మనిషి. మనసు కంటే మాంగళ్యమే ముఖ్యం అనుకుంటాడు. నీకు నువ్వుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు. అందుకే అందరి చేత నేను బయటకు పంపించేయాలని అలా అబద్ధం చెప్పాను. నాది తప్పైతే నన్ను మన్నించు. మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను పసాడిగా ఉన్నప్పుడే చచ్చిపోయింది. కానీ ఎందుకో నాకు అప్పుడు ఏడుపే రాలేదు. కానీ ఇప్పుడు నువ్వు కాదనుకుని వెళ్ళిపోతుంటే మాత్రం నాకేం పర్వాలేదు పవిత్ర. ఆ నాన్న బతుకున్నంత కాలం అంత ప్రేమతో కాకపోయినా ఎంతోనైనా బాగానే చూస్తారు. కానీ ఆయన పోయాకే అంతా చేరి నేను అవిటి వెదవనని నన్ను బయటకు వెళ్ళేస్తారు. ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను. వస్తే పాత బంధంతో వచ్చానని మాత్రం అనుకోకు. దిక్కు లేక ఒక అవిటివాడు నీ ఆశ్రయం కోసం వచ్చాడని కాస్త దయ చూపించు. నాకు చాలు. వెళ్ళు, వెళ్ళు పవిత్ర, వెళ్ళు. అది
కాదు ఊర్మిళ, జరిగింది ఏంటంటే బసవా, తులసి మొక్క లాంటి మా వదిన ఒంటి మీద చేవేసిన నీచుడివి. నిన్ను క్షమించడం కూడా తప్పే. ఈ తాళి నా మెడలో ఉంది కనుక తప్పనిసరి మా అమ్మ అబద్ధం ఆడింది. ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకొని ఈ తాళి నా మెడలో ఉంచుకుని విధాలా బ్రతుకుతాను. పో బయటికి. అది కాదు నేను చెప్పేది. బయటికి. నా కూతురు మెడలో తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుంటేవంటరా. నీ మూలంగా ఒక మహా ఇల్లాల్ని ఇంట్లోంచి బయటికి పంపేశాను రా. మళ్ళీ ఈ గడప తొక్కు. బాబు, ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను. ఆ అమాయకురాలికి అపకారం చేశాను. నేనే నీ కొడుకునైతే నన్ను క్షమించవా నాన్న? ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వే వెళ్ళి తీసుకురా బాబు. వెళ్ళు బాబు. వచ్చేసావా? నువ్వు వస్తావో రావో అని దిగులతో ఎదురు చూస్తున్నాను. పద, బండి వచ్చే టైం ఇది. నేను నీతో బయలుదేరడానికి రాలేదు, రావటం లేదని చెప్పడానికి వచ్చాను. దీన్ని చూసావా? ఈ స్టేషన్కి వచ్చే దోవలో పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకిచ్చి పంపారు. ఎందుకో తెలుసా? ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని. కట్టుకున్న భార్యను అలా పంపారంటే ఆయన మనిషి కాదు కృష్ణయ్య, దేవుడు. అలాంటి దేవుణ్ణి వదిలి నన్ను నీతో రమ్మంటావా? జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి అవిటితనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది. అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికమైన ఆనందమేగా. ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ లోపల కుమిలిపోతూ బ్రతకలేను. ఇప్పుడు చెప్పు కిష్టయ్య, నన్ను నీతో రమ్మంటావా? నువ్వు ఆనందంగా ఉండాలని నాతో రమ్మన్నాను. ఆ ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా. నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు. బాధపడుతున్నావు కదూ? లేదు, ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర ఈ రోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను. నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సింది. వెళ్ళు.